ఇది నానో ఎక్స్పీ, ఇది కూడా నానో టెక్నాలజీ. ఇది ఏమవుతుందంటే వాతావరణ మార్పుల్ని మొక్క తట్టుకోలేక ఒత్తిడికి గురవుతుంది. అంటే ఒకసారి వర్షం ఎక్కువ అవుతుంది, దాని నుంచి కూడా మొక్క తట్టుకోలేక తెగుళ్ళు రావటం, దాని యొక్క మొక్క ఫంక్షనింగ్ ఆగిపోవటం జరుగుతుంది. పెరుగుదల లేకపోవటం, పోతుంటే రాలిపోవటం, అంటే సడన్ గా మారే వాతావరణాన్ని మొక్క తట్టుకునే విధంగా చేస్తుంది ఇది. దాన్ని ఏంటంటే టెక్నికల్ గా బయోటిక్ అబయోటిక్ స్ట్రెస్ అంటాం. తెగుళ్ళ వల్ల, తెగులు కలుగజేసే క్రిమి కీటకాల వల్ల వచ్చే భయం ఒకటి ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల మనం కూడా ఏం చేస్తాం, బాగా వర్షంగా ఉన్నా మనకు జలుబు, బాగా బెట్టగా ఉన్నా కొన్ని సమస్యలు వస్తాయి. మొక్క కూడా ఏంటంటే అది ప్రాణం ఉన్నది. వాతావరణంలో ఏ చిన్న మార్పు జరిగినా దాంట్లో సమస్యలు వస్తాయి. అసలు మొత్తం ఏ తెగుళ్ళు రావడానికి కానివ్వండి, పురుగు రావడానికి కానివ్వండి, దోమ రావడానికి కూడా అసలు కారణం ఏంటిది? వాతావరణ మార్పే. ఆ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు మొక్క దెబ్బతినకుండా ఆపగలిగేది ఈ టెక్నాలజీ. సో దానివల్ల ఏమవుతుందంటే తెగుళ్ళు తక్కువ వస్తాయి, పైరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సో దీన్ని కూడా